ఫ్రెండ్లీగా పరిచయం చేశాడు. పరిచయం చేస్తే ఈఎంఐ ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది, అతను నన్ను రూమ్కి తీసుకెళ్ళి ఏదో చెప్తానని చెప్పి నన్ను బ్యాట్ టచ్ చేసి, ఏంటిది అబ్బాయి రూమ్కి ఒక అమ్మాయి వెళ్ళి బ్యాట్ టచ్ చేసేసాను, బయటకు వచ్చేసాను. రూమ్కి వెళ్ళడం ఏంటి అసలు? పిలిస్తే ఎందుకు వెళ్ళారమ్మా? అదే సినిమాలో పూరి జగన్నాథ్ గారు చెప్తారు. పూరి జగన్నాథ్ సినిమాలో మన అల్లు అర్జున్ గారి డైలాగ్ ఉంటుంది, అబ్బాయిలు తుప్పల చాటుకు పిలిస్తే వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, ఏం కాదు వెళ్ళండి అంటుంటారు. అలా ఎవరన్నా చెప్పారా ఏంటి? ఏం సినిమా అదే? ఇద్దరు అమ్మాయిలతో. ఇక్కడ ఇద్దరు అబ్బాయిలతో రాయలేము. అంటే ఇలా పిలిచినప్పుడు వెళ్ళి అక్కడ ఏదో అయిందని చెప్పి వచ్చి కంప్లైంట్ చేయడం. కానీ అక్కడ మనకు తెలుస్తున్నది ఏంటంటే, అక్కడ వాళ్ళు షేర్ చేస్తున్నది, నేను ఏది కన్ఫర్మ్ చేయను కానీ వాళ్ళు చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా, ఈ అబ్బాయి ఫ్రెండ్ని పరిచయం చేసిన తర్వాత ఆ ఫ్రెండ్తో ఈవిడ మూవ్ అవ్వడం ఈ అబ్బాయికి నచ్చలేదు. పరిచయం మాత్రమే చేశాడు, అలా అని రూమ్లో పిలిస్తే వెళ్ళమ్మని నేనేం చెప్పలేదు కదా. ఈవిడ మూవ్ ఆన్ అయింది, మూవ్ అవుతుంది ఆ అబ్బాయితో కూడా, అలాగే ఈ అబ్బాయితో కూడా. ఈ అబ్బాయికి ఆ విషయం తెలిసింది, ఫ్రెండే కదా, తెలియకుండా ఉండదు, తెలిసింది. తెలిసిన తర్వాత ఈ అమ్మాయిని నిలదీశాడు, లేకపోతే వద్దనుకున్నాడు, ఏదో అయ్యింది. సో ఈ అమ్మాయిని అవాయిడ్ చేయడం మొదలెట్టాడు. ఈ అమ్మాయికి తట్టుకోలేకపోతుంది. నేను ఎప్పుడో సరే తర్వాత ఏదో రియలైజ్ అయింది ఈ అమ్మాయి, నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు, మన ఇద్దరం మళ్ళీ ఉందాం అని చెప్పి అడిగిందట. ఇది ఒకళ్ళ కథ. ఇప్పుడు నేనేదో లేనిపోని కలబుల్లి కబుర్లు చెప్తున్నాను అనుకోకండి, మనం ఇద్దరు వర్షన్లు వినాలి కదా. అమ్మాయి వర్షన్ విన్నాం మన టీవీలో, అలాగే అబ్బాయికి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చెప్పారు వర్షన్ ఏంటంటే, ఇలా వాళ్ళు చెప్పారు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వద్దనుకున్నాడు. ఎప్పుడైతే ఇలా జరిగిందో, వేరే అబ్బాయితో మూవ్ అవుతుందనే విషయం తెలిసిందో వద్దనుకున్నాడు. వద్దనుకున్న తర్వాత ఈ అమ్మాయి ఒక రోజున రిలీజ్ అయ్యి, నన్ను క్షమించు, నాకు ఎవడు వద్దు, నాకు నువ్వే కావాలి అని చెప్పి అతనితో అన్నప్పుడు, వద్దు అంటే, ఇంక నీకేం కానా, నీకు నాకేం సంబంధం లేదా, అంతేనా, ఇదే ఇన్నాళ్ళ పరిచయానికి మనకి ఇదంటే, సరే వీళ్ళ అమ్మకే ఫోన్ చేశాడు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకే ఫోన్ చేసి, ఇదమ్మ పరిస్థితి, మీ అమ్మాయి ఏదో అని చెప్పి ఏదో సాక్ష్యాలు ఏం చూపించాడో మొత్తానికి ఈ అమ్మాయి కూడా ఒప్పుకుంది. అవును, నేను చేసింది తప్పే, మనుషులు అన్నాక తప్పులు చేస్తారు, సహజం, అంత మాత్రాన ఇది చేస్తారా అంటే వాళ్ళ అమ్మ తిడుతుంది, నువ్వు చేసింది ఏమన్నా ఏదో నోటి మాట ఇది వెనక్కి తీసుకోవడానికి, నువ్వు ఏకంగా ఇటువంటి తప్పు చేస్తే పవిత్రతే పోగొట్టుకుంటే అంటది వాళ్ళమ్మ. పవిత్రతే పోగొట్టుకుంటే ఇంకా ఏముంటుంది? మన దేవుడు ఏం చెప్పాడు, ఫలానా వాక్యంలో ఏం రాసుంది,